తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా అపజయాలు మూటగట్టుకున్న నేపథ్యం కూడా మనం చూసాము. కొంత కింద మీద అవుతున్న నేపథ్యాలు కూడా మనం చూసాం. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సైలెంట్గా ఉండి ఫామ్ హౌస్కే పరిమితమైన సన్నివేశాలే మనం ఎక్కువ చూసాం. అడుపో తడుపో బయటికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం పెంచడానికి, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఇప్పటి నుండి యాక్టివ్ చేయడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల సమయం ఇద్దాం, తరువాత ఖచ్చితంగా ప్రశ్నిద్దామని కేసీఆర్ ముందు నుండి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు ముగిస్తూ ఉంది. అయితే తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా సాగుతూ ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల 17వ తారీఖు పూర్తిగా దానికి సంబంధించిన వివరాలు కూడా వెలువెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ఎస్ఆర్ ప్రక్రియ తర్వాత తెలంగాణలో వరుసగా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు, ఇలా వరుసగా ఎన్నికలు వస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీని యాక్టివ్గా మరింత ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేసీఆర్ యొక్క ఆరోగ్యం దృష్ట్యా కొంత ఇటు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కొంత ప్రజల్లోకి రావడానికి ఇబ్బంది పడ్డ నేపథ్యం చూస్తాం. అయితే ఇప్పటికైనా కేసీఆర్ కొంత యాక్టివ్ అయ్యి ప్రజల్లో, నాయకులలో కొంత ఉత్సాహం నింపాలి అన్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా క్రియాశీలకంగా కార్యక్రమాలు, కేసీఆర్ బస్ యాత్ర, ఇటు కేటీఆర్ పాదయాత్ర చేయడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు వాటితో పాటు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా అన్నీ తానే కేసీఆర్ చూడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 2.5 సంవత్సరాలు కేటీఆర్ చేతిలో పార్టీ పెడితే కొంత ఇబ్బందికరంగానే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ విజయాలు నమోదు చేసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అడుపోదడుపో విజయాలు సాధించినప్పటికీ కూడా మునుపటి కంటే ఇప్పుడు తక్కువ విజయాలు మాత్రమే సాధించాం. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు మరింత ఉత్సాహంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చే ఏ ఎన్నికైనా కానీ కేసీఆర్ ప్రచార రథసారథిగా మారే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కొంత కీలక నేతలు, ఎవరైతే పార్టీకి సంబంధించి కీలక నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు కోల్పోవడంతో మరింత బలహీనంగా, మరింత బాధాకరంగా మారిన ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరింత ఉత్సాహం నింపడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల్లో కొంత బూస్టింగ్ అనేది అవసరం ఉంది అన్నట్టుగా ఇటు అధినేత భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే కేసీఆర్ ఇక దసరా తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ అన్ని తానే ఈ పార్టీని నడిపించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేపథ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కౌంటర్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే సందర్భంలో కేటీఆర్ని యూటిలైజ్ చేసుకొని పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ అన్ని తానే చేయాలన్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన పదవులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా త్వరలో వెల్లడించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇటు మండల నుండి ఇటు రాష్ట్ర స్థాయికి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల కమిటీ కావచ్చు, ఇటు జిల్లా కమిటీ కావచ్చు, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నియమించే క్రమంలో మొత్తం కేసీఆర్ చూసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా బీఆర్ఎస్ ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అన్ని తానే కేసీఆర్ ముందుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలి అంటే కేసీఆర్ యొక్క వ్యూహాలే బలంగా ఉంటాయి. ఎందుకంటే గతంలో అనేక పార్టీలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తన యొక్క రాజకీయ అంశాలు కావచ్చు వాటన్నిటిలో కూడా కేసీఆర్ చాలా చాణక్యుడు. కాబట్టి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారంటే కొంత ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు కొంత జలికిపడే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అన్నీ తానే నడిచే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇక పార్టీని ఎట్లాగైనా బలహీనంగా ఉన్న పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయాల్సిందే అన్నట్టుగా కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. త్వరలో కేసీఆర్ అయితే బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా దసరా నుండి కేసీఆర్ అయితే పార్టీకి సంబంధించిన అంశాలపైన స్వయంగా తానే చూసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎన్నికలలో విజయం సాధించాలంటే ప్రజల దగ్గరికి కేసీఆర్ వెళ్లాల్సిందనే భావనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ పైన తెలంగాణ ప్రజలకి అమితమైన ప్రేమ ఉంది. వాటన్నిటిని కూడా ఓట్ బ్యాంకింగ్గా మలుచుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి కేసీఆర్ త్వరలో బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది.